ఇలా అయిందేంట్రా నా జీవితం? దీన్నే మేనేజ్ చేయలేకపోతే రేపు బయటికెళ్ళి ఫుడ్ బ్లాగ్స్ ఎలా చేయగలను? 8ంటికి ఇంటికెళ్ళి దోశలు వేసుకుని తిందాం అనుకున్నాను. ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే తిండి తినే ముందు బాత్రూమ్స్ ఎక్కడున్నాయో ఎత్తుకోవాల్సి వచ్చేలా ఉంది. ఆ డాక్టర్ గాడేమో ఈ ఐబిఎస్ అని భయపెట్టి చచ్చాడు. ఇటు తిండి తినలేను, తిన్నానంటే అమ్మో మామూలుగా ఉండదు. See you tomorrow. Bye. హలో హలో, మహి గారా? అవును. అదే అండి, బేకరీ నుంచి ఫోన్ చేస్తున్నాను. అవును, నా కేక్ ఏమైంది? అది చెప్దామని కాల్ చేశానండి. అనుకోకుండా లాక్డౌన్ పడింది కదా, టైంకి మీ కేక్ డెలివరీ చేయలేకపోయాను, క్షమించండి. ఇట్స్ ఓకే లేండి. లాక్డౌన్ పడితే మీరు మాత్రం ఏం చేస్తారులే. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అండి. అవును, లాక్డౌన్ ఉంటే మీరు షాప్ ఎలా ఓపెన్ చేశారు? అది రాత్రి నేను ఫుడ్ బ్లాగ్ చేద్దామని వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయానండి. మీరు భలే జోక్స్ వేస్తారండి. జోక్ కాదండి, నవ్వించాలని నవ్వుల పాలయ్యాను. హలో హలో, అది థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫ్రెండ్స్ కూడా అదే అంటుంటారు, నేను చాలా బాగా జోక్స్ వేస్తానని. చా, మీరు నిజంగానే ఫుడ్ బ్లాగర్ అయి ఉంటే ఇప్పటికి బేకరీ మొత్తం తినేసి ఉంటారుగా. అవునవును, నిజమే నిజమే. అయినా అదృష్టం ఉండాలేండి. నేను కూడా మీ ప్లేస్లో ఉంటే ఎంత బాగుండేదో. వద్దండి, మీరు నా ప్లేస్లో ఉండొద్దు, నాకు ఇష్టం లేదు. మరి అంత స్వార్థం పనికి రాదులేండి. అసలు నేను ఎలా ఉంటానో కూడా మీకు తెలియదు. అలాంటప్పుడు నా కోసం ఒక్కసారి ఒప్పుకుంటే ఏమవుతుంది? ఐఎమ్ సారీ అండి. నాకేం వద్దు మీ సారీ. హలో, ఇలా పెట్టేసిందేంటి? ఆకలేస్తుంది. చేశాను ఏమో గాని ఇలాంటి రోగం వచ్చింది సర్రని. ఎలాంటి వాడిని ఇలాంటి బతుకును భరించి భరించి చచ్చేలాగున్నాను. ఇరుక్కుపోయాను, లగెత్తుకొచ్చి లంగరిగా చిక్కాను. వచ్చొచ్చి నా గోయిలో నేనే పడ్డాను. జీవితం నాకించే
వచ్చింది లాక్డౌన్, నా చావుకు తెచ్చింది కౌంట్ డౌన్. సుస్సుకు పోయొచ్చే లోపే లోపల్ని లాక్ చేశారే. ఫోనేమో స్విచ్ ఆఫ్, లోనంత ఖర్చు, కడుపంత ఖాళీ, తింటమంట పోనీ, చుట్టూ ఉన్నాయి కేకులే, తింటే ఇక అంతే. IBS దీనమ్మా IBS, జీవితం నాకించే ఈ డిసీజ్. IBS దీనమ్మా IBS, జీవితం నాకించే ఈ డిసీజ్. ما في الامان. హాయ్ టెడ్డీ బ్రో, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ డాక్టర్ చెప్పినట్టు నా పొట్ట కొడుతుంది, ఏడుస్తుంది. నీ పనే బెటర్ బ్రో, ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు. నీకేంటి బ్రో, హీరోయిన్స్ పక్కన కూర్చుంటావు, వీసా లేకుండా దేశాలు దాటుతావు. అదే నన్ను చూడు, దేశం కాదు కదా, ఊరు కూడా దాటలేను. ఇక్కడ కాబట్టి బాత్రూమ్ పక్కనే ఉందని ఊరికొరికే వెళ్ళొస్తున్నాను. అదే బయట ఎక్కడైనా అయితే అమ్మా ఊహించుకుంటేనే ఏదోలా ఉంది బ్రో. నువ్వు తినకపోయినా బ్రతకగలవు బ్రో, నేను తినకుండా బ్రతకలేను. అలా అని తిన్నా బ్రతకలేను అనుకో. మన పొట్టకెరకి నోరుంటే ఎన్ని బూతులు తిట్టేది బ్రో. మన పొట్టకి నోరు లేకపోయినా మన నోటికి గనక పొట్టుంటే ఇంత త్వరగా ఎన్ని తప్పులు చేయగలవా బ్రో మనం? అయ్య బాబాయ్ ఏడ్పొచ్చేస్తుందేంటి? లైఫ్ ఎంత విచిత్రమో చూడు బ్రో. ఒక ఫుడ్ బ్లాగర్నైనా నన్నే ఇంతలా ఆడేసుకుంటుంది. కక్కలేను, మింగలేను. బాయ్ బాయ్ టెడ్డీ బ్రో. నన్ను విజిల్ అని పిలిచినప్పుడు బాధపడలేదు, కానీ ఒక్క ఎక్కిరింతకు భయపడి ఆ ప్రయత్నం ఆపేసిన రోజు నిజంగా నేను చాలా బాధపడ్డాను. ఒకరోజు నేను 100 బన్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కళ్ళు వాచాయి, ముక్కు వాచింది, ఒళ్ళంతా దురదలు మొదలయ్యాయి. అయినా పట్టుదల విడవలేదు. తుఫాన్ అయినా ఎదిరించగల శక్తి కేవలం ఒక గడ్డిపూచకు మాత్రమే ఉంటుందంటారు. నేనిప్పుడు ఆ తుఫాన్ని కావాలనుకోవటం లేదు. నేను గడ్డిపోచనని గుర్తించుకుంటే చాలు. నేనొక గట్టి పూసని మాత్రమే. ఎవడ్రా నువ్వు? భయ్యా నేను ఫుడ్ బ్లాగర్ని భయ్యా. మరి ఇక్కడేం చేస్తున్నావురా?
వారం రోజుల క్రితం ఫుడ్ బ్లాగింగ్ వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాను భయ్యా. ఇరుక్కుపోయావురా బాబు. ఇక్కడ ఇరుక్కుపోయానని చెప్పేసి ఎవరికి చెప్పకరా. ఆహా, నిన్ను బంధించారని తెలిసిందనుకో నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. కావాలంటే ఇక్కడ కేకులు బన్నులు అన్ని ఉన్నాయి, వాటిని తినేసి వాటిపైన వీడియోస్ కూడా చేసుకో. ఏంటి ఓకేనా? వద్దు భయ్యా, ఒక రకంగా నువ్వు నాకు మేలే చేసావు భయ్యా. ఏం మాట్లాడుతున్నాడు? ఈ వారం రోజుల్లో నేనంటే ఏంటో నాకు తెలిసొచ్చింది భయ్యా. వారం రోజులు ప్రపంచాన్ని చూడకపోయేసరికి బ్రెయిన్ దొబ్బినట్టుంది. ఆ, అప్పుడప్పుడు ఇలా జరుగుతుండాలి భయ్యా, అప్పుడే మనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది కన్ఫర్మ్ గా ఎరగట్లో పడేయాలి. భయ్యా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తానే, మళ్ళీ రాను. బాయ్ భయ్యో. బిడ్డకు విడుదల. అంతం కాదు, ఆరంభం. ఒకసారి ఓ శాస్త్రవేత్త ఒక బ్రెడ్ తయారు చేశాడు. చాలా ప్రత్యేకమైన బ్రెడ్. పుళ్ళు రావు, మొలకలు రావు, చీమలు కూడా తినవు. ఎందుకంటే అది చావదు. ఆ బ్రెడ్ మాసిపోదు. సేల్ డేట్ కూడా లేదట. ఏం చేసినా అలాగే ఉంటుందట. అందరూ మెచ్చుకున్నారు, వావ్ ఎంత వండర్ బ్రెడ్ రా ఇది అని. కానీ నెమ్మదిగా అది తినే వాళ్ళ ముఖాల్లో నవ్వు తగ్గింది. బాడీలో జోష్ లేదు. అన్నం తిన్నట్టు అనిపించేది కాదు. ఎందుకంటే ఆ బ్రెడ్లో జీవం లేదు. గట్లోకి వెళ్ళిన తర్వాత జీవకణాలు ఏమీ పని చేయలేవు. భూమికి వెళ్ళిన మట్టిలో మిక్స్ అయ్యేది కాదు. అన్నిటినీ బ్రేక్ చేసేది ఆ బ్రెడ్, జీవన చక్రాన్నే. అప్పటికి తెలిసింది చావని ఆహారం అంటే బ్రతకని జీవితం అని. నేను అలానే చేశాను. బర్గర్, ఫ్రైస్, చీజులతో వీడియోలు చేశాను. టేస్ట్, లైక్స్, వ్యూస్ ఇవే నా బ్రెడ్ అయ్యాయి. కానీ ఇప్పుడు అర్థమైంది, బ్రెడ్ బ్రతికితేనే మనం బ్రతుకుతాం. చచ్చే ఆహారమే మళ్ళీ జీవితం పంచుతుంది. కానీ ఇప్పుడు అర్థమైంది, బ్రెడ్ చస్తేనే మనం బ్రతుకుతాం. చచ్చే ఆహారమే మళ్ళీ జీవితం పంచుతుంది. బ్రెడ్ చావాలి, దాని నుంచి మరో జీవం పుట్టాలి. అప్పుడే మనం నిజంగా బ్రతికినట్టు అవుతుంది. ఇది కథ, చావని బ్రెడ్ కథ. ఇక నుంచి నిజమైన ఆహారమే ప్రాధాన్యం. మన కోసం, మన భూమి కోసం. ఇప్పుడు ఓపెన్ చేసిన ఎంతోమంది చూడరు. రేపు చూద్దాంలే. సేఫ్టీ ఫుడ్ బ్లాగర్కే సేఫ్టీ మీద పంచా. అంతేలే, నిజాలు చెప్తే ఉంటాడు. ఇదేం బాలేదు సార్.